కంప్యూటర్ కోర్స్ కూడా 10th to ఎనీ డిగ్రీ కంప్యూటర్ కోర్స్ మీద కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి సేమ్ 45 days డ్యూరేషన్ ఉంటుంది, ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్తో. మన నిర్మల్లో అవైలబుల్ ఉంది, ఇంకోటి వచ్చేసి మన హైదరాబాద్ నాగోల్లో అవైలబుల్ ఉంది. రెండు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. సో మనకు 45 days ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జాబ్ ప్లేస్మెంట్ అనేది హైదరాబాద్ సరౌండింగ్స్లో లేదు, మనకి అవైలబిలిటీ ఉన్న ఏరియాల్లో జాబ్ ప్లేస్మెంట్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ వచ్చేసి కంప్లీట్ ఫ్రీ ఉంటుంది. ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ కూడా కంప్లీట్లో మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం. శాలరీస్ వచ్చేసి మనకి 15,000 to 18,000 అరౌండ్ ఉంటుంది. ఓకేనా అండి. మన స్టాల్ నెంబర్ వచ్చేసి 51. ఇంట్రెస్టెడ్ ఎవరన్నా ఉంటే 51 కౌంటర్కి వచ్చి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. మనకి ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల మల్లారెడ్డి రెస్టారెంట్ ఉంది, చాలా రెస్టారెంట్లలో కేఎస్టీ చేసిన వాళ్ళు కానీ, తర్వాత హోటల్ మేనేజ్మెంట్లో సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, వాళ్ళకి మంచి అవకాశం అండి ఇది. మీరు సద్వినియోగం చేసుకోవాలంటే కౌంటర్ నెంబర్ 17 దగ్గరికి రావాలి. సో ఇప్పటివరకు మీకు ఏదైతే కంపెనీస్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చేశారో, వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పారో అందరు రాసుకున్నారా? సో తర్వాత మళ్ళీ మనకి సార్ స్పీచ్ అయిపోయిన తర్వాత మేము ఏ షెడ్లో ఏ కంపెనీస్ ఉన్నాయి మళ్ళొకసారి కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఏ కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నారు ఒక 100 మెంబర్స్ని డివైడ్ చేస్తూ పంపించడం జరుగుతుంది. 1 to 1 మీకు ఇంటర్వ్యూస్ అవుతాయి. అండ్ ఎవరైతే కంపెనీస్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి లైక్ సార్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది 3 o'clock. సో మధ్యాహ్నం 3 తర్వాత మీకు సెలెక్ట్ అయిన వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ అవైలబుల్ ఉన్న వాళ్ళు అంటే ఎవరైతే ఉంటారో ఒకవేళ వెళ్ళిపోదో చెప్పలేము, ఉన్న వాళ్ళకి మాత్రం అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఈరోజే ఇవ్వడం జరుగుతుంది. సో గుడ్ మార్నింగ్ ఆల్. నా నేమ్ వచ్చేసి లైక్ చందర్, రిప్రజెంటింగ్ ఫర్ 24/7 జాబ్స్. మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేశారు కదా, కరెక్ట్? సో 24/7 ఇప్పుడు ఈరోజు ఈ మెగా జాబ్ మేళ మన ఎస్పీ గారి చేతుల మీదుగా ఏదైతే జాబ్ మేళ జరుగుతుందో, సో ఈ కంపెనీస్కి సంబంధించిన HR కోఆర్డినేటర్ నేనేనండి. ఓకే, సో నేమ్ ఇస్ లైక్ చందర్, పుల్లూరి లైక్ హైదరాబాద్ మాది. సో రిప్రజెంటింగ్ 24/7 జాబ్స్. సో మాకు కూడా రిక్వైర్మెంట్ ఉంది. సో మాకేంటంటే గ్రాడ్యుయేట్స్ కావాలి, BA, BCom, BBA, MBA. సో మాకేంటంటే ఫ్రీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఫ్రమ్ క్యాప్జెమ్నీ నుండి మాకు లైక్ బ్యాంకింగ్, ఫైనాన్స్, అకౌంట్స్ అండ్ AI పైన ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. 45 days to 60 days ఆఫ్ ఫ్రీ ట్రైనింగ్, తర్వాత ప్లేస్మెంట్స్ ఇస్తాము. ఐదర్ ఇంటూ క్యాప్జెమ్నీ ఆర్ ఇంటూ 24/7 AI ఆర్ ఇంటూ టెక్ మహీంద్రా ఆర్ ఇంటూ జెన్పాక్. సో ఇది కాకుండా మాకు సర్వీస్ డెస్క్ అనలిస్ట్ అనే పొజిషన్స్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాత్రమే, BTech, MCA, BCA, BSc కంప్యూటర్స్. సో 2023, 24, 2025 పాస్ అవుట్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో పర్సింగ్ 2026 పర్సింగ్ ఎవరైతే MBA వాళ్ళు కావచ్చు, BTech వాళ్ళకి కావచ్చు, కొన్ని మనకు ఫ్రీ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది మనకు 26 వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అండ్ దేర్ జాయినింగ్ విల్ బి ఇమ్మీడియట్ జాయినింగ్ ఉంటుంది. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అయినా జాయినింగ్ ఇవ్వగలుగుతాము. ఇవి కాకుండా సో ఇంటర్నేషనల్ వాయిస్, కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, మార్కెటింగ్, సేల్స్, ఈమెయిల్ అండ్ చాట్ ప్రాసెస్, ఇంకా ఎవరైనా MBA HR చేసి HR లోకి రావాలనుకున్న వాళ్ళు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి HR లోకి రావాలనుకున్న వాళ్ళు ఉంటే సో MBA HRs కూడా మేము HR హైరింగ్ చేసుకుంటున్నాము. సో మా రిప్రజెంటేటివ్ HR వచ్చేసి స్టేజ్ బ్యాక్ సైడ్లో ఉన్నాయండి. స్టేజ్ బ్యాక్ సైడ్లో మీకు ఒక 3 కంపెనీస్ ఉంటాయి. టెక్ మహీంద్రా ఉంది బ్యాక్ సైడ్లో, అండ్ 24/7 జాబ్స్ మీకు బ్యాక్ సైడ్ ఆఫ్ ది డయాస్లో ఉన్నారు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా సజెషన్ కావాలన్నా నేను మన సారు రఘురామరావు సార్ మనకు ఇక్కడ స్టేజ్ మీదనే అందుబాటులో ఉంటాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని రెఫర్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. అందరికీ గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ విజయ రఘురామరాజు,
నేను మోటివేషనల్ స్పీకర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ వైష్ణవి టెక్నాలజీస్. ఇక్కడ వచ్చినటువంటి కంపెనీస్ సంబంధించినటువంటి జాబ్ రోల్స్ పైన కానీ, లేదు మీరు చదువుకుంటూ జాబ్ చేయాలనుకుంటున్నా కూడా, ఫ్యూచర్లో ఏం చేయాలనుకున్నా కూడా నేను ఇక్కడ అవైలబుల్ ఉన్నాను. సో మీరు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటారో దానికి సంబంధించినటువంటి కెరీర్ గైడెన్స్ నేను ఇస్తాను మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో హెచ్ఆర్స్ని డిస్టర్బ్ చేయకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు. ఇక్కడే మేము ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, రోల్ సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా కూడా, కంపెనీకి సంబంధించినటువంటి విషయాలు కూడా మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు ఇక్కడ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక 10 నిమిషాల్లో మనకు ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. మంచిది తీసుకురావడం అనేది ఏంటంటే అక్రమార్కుదారులే కావచ్చు, అదేవిధంగా ముర్రం మాఫియా, ఇసుక మాఫియా, వడ్డీ వ్యాపారస్తులు, అదేవిధంగా ఆటో యూనియన్స్, అన్ని యూనియన్స్ జిల్లాలో ఎన్ని యూనియన్లు ఉంటే అన్ని యూనియన్లు కూడా ఒక మంచి క్రమంలో పెట్టడానికి చేసే ప్రయత్నం ఈరోజు చాలా మంచిది. అదే కాకుండా
మిగతా యువతని ఏ రకంగా ఒక మంచి దారి వైపు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉద్యోగాలు దొరికే పరిస్థితుల్లో వారికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఎస్పీ గారికి రావడం, ఇంత పెద్ద ఎత్తున జాబ్ పీరియడ్ ఏర్పాటు చేయడం నిజంగా ఎస్పీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జిల్లాలో చాలా మంది బీఈడీలు, పీజీలు, ఎస్పీలు, బిఏడీలు చేసి నిరుద్యోగులు ఉపాధ్యాయులుగా చాలా మంది ఉన్నారు. ప్రభుత్వాలు ఈ ఉద్యోగాలు కల్పించినా ఏం చేసినా ఇంకా నిరుద్యోగం పెరుగుతూనే పోతూ ఉంటుంది. ఈ క్రమంలో యువకుల్ని కోరేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అందుకే ప్రత్యేకించి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఈరోజు ఎన్ని కోర్సులు చదివినా తప్పకుండా ప్రత్యేకమైన నైపుణ్యం ఉండాలి, తప్పకుండా వారితో త్వరలో ఉద్యోగాలు పొందాలి అనే ఆలోచనతో ప్రత్యేకించి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని తీసుకొచ్చేసి ప్రత్యేకించి కొన్ని ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తుంది. దాంట్లో ఎవరైనా భాగస్వాములు కావచ్చు, ఎవరైనా ఇది కావచ్చు, అంటే ఉద్యోగాలు తొందరగా పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కొన్ని కంపెనీలు పిలిపించుకొని మరి ఎస్పీ గారు ఈరోజు ముఖ్యంగా యువకుల కోసం ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం. ఆ రోజుల్లో కూడా చాలా సందర్భాల్లో అనేక మంది కొంతమంది చేశారు, కానీ ఈసారి ఎక్కడ కూడా స్పందన రాలే. కానీ నేను వచ్చిన వాటి యువకుల్ని కోరుకుంటున్నా, ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు లేవు, అంటే డ్రై ఏరియా, ఈ ప్రాంతంలో నీటి సౌకర్యాలు ఏం లేవు. ఎంత చేసేసినా ఇంకా డెవలప్మెంట్ కావాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రానప్పుడు మనం ఏ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. కానీ చాలా మంది ఈ ప్రాంతం ఎక్కువగా ఆదివాసులు ఉండే ప్రాంతం కాబట్టి చాలా మంది ఉద్యోగాలు ఇచ్చినా చాలా మంది చేయకుండా తిరిగి వస్తున్నారు. ఈరోజు భార్య భర్తలే వెళ్ళొచ్చు, హైదరాబాద్ పోయి ఉండొచ్చు, ఈరోజు ముంబై పోయి పనిచేయచ్చు, ఇంకా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోయి పనిచేయాలి. కానీ చాలా మంది మనం అనుకుంటాం మన ఇంటి చుట్టే ఉద్యోగాలు ఉండాలి, మనం ఎక్కడ ఉంటే అక్కడనే ఉద్యోగాలు ఉండాలి. ఈ సొసైటీలో ఈ జమానాలో ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి. మనం ఎక్కడ ఉద్యోగం దొరికితే అక్కడ పోయి పనిచేయాలి. ఈరోజు ఇక్కడ కాదు, ఈరోజు విదేశాల్లో పోయి చాలా మంది మన ఎంబీబీఎస్ కావచ్చు, అదేవిధంగా ఏఎన్ఎం కావచ్చు, స్వీపర్లు కావచ్చు, అటెండర్లు కావచ్చు, ఆఫీస్ పేరెంట్స్ కావచ్చు, ఈరోజు అమెరికా లాంటి ప్రాంతాల్లో పోయి అక్కడ పోయి కూడా అటెండర్ పరిస్థితి, పని చేసే పరిస్థితులు మనకు కనబడుతుంటాయి. మనం అనుకుంటాం సార్ ఇక్కడనే కదా హైదరాబాద్ పోయి చేయాలంటే కష్టమైతే, మరి అమెరికా పోయిన వాళ్ళు, దుబాయ్ పోయిన వాళ్ళు వాళ్ళు అక్కడ ఏం పని చేస్తారు మీకు ఎవరికి తెలియదు. చాలా చిన్న పనులు చేసుకుంటా ఈరోజు కుటుంబానికి 4 రూపాయలు తిరిగి వాళ్ళ కుటుంబాలకు పంపిస్తుంటారు. అలాంటిది మన ఎస్పీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే అక్కడక్కడ మన వారికి అవకాశం కల్పించామనే ఆలోచనతో
వేదిక పెద్దల ధన్యవాదాలు. ముగిస్తున్నాను. ఇంకోటి దయచేసి అర్థం చేసుకొని మీకు సీరియల్ నెంబర్ ప్రకారం పిలుస్తాం మేము. మీరు వచ్చి ఇక్కడ నిలబడ్డా కూడా వాపస్ పంపిస్తాం మేము. మీకు సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్ లో ఆ సీరియల్ నెంబర్ ప్రకారం పిలుస్తాం మేము. ఎవరిని కూడా ఇంటర్వ్యూ తీసుకోరు మిమ్మల్ని. మీరు మీ పేపర్లు ఎవరు కూడా చూడరు. మీకు సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం పిలుస్తాం. వాళ్ళు మాత్రమే కావాలా. అందుకనే ఇచ్చినాం మేము. దయచేసి ఓన్లీ సీరియల్ 1 నుంచి 20 వరకు వాళ్ళే రావాలి. టైం పడుతుంది. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు సీరియల్ నెంబర్ 1 నుంచి 20 వరకు మాత్రమే నెక్స్ట్ రావాలి. నెంబర్ 1 సీరియల్ నెంబర్ 1. ఈ ప్రోగ్రామ్ మీకోసం ఏర్పాటు చేయబడ్డది. మీరంతా కొంచెం సమయమానం పాటించి కూర్చుంటే ఈజీగా అవుతుంది. ఇబ్బంది కాదు, మాకు ఇబ్బంది కాదు. దయచేసి అంతా వినాలి. ఈజీ ఉంటుంది. మీకు ఈజీ ఉండడం కోసమే చెప్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాం. మీరు కూర్చోండి, మేము పిలుస్తాం. అయిపోతే కూడా ఈజీ ఉంటుంది. కొంచెం దూరం పడిన కూర్చోండి. మళ్ళీ పక్క జరగండి. అందరు పక్క జరగండి. ఇక్కడ పక్క జరగాలి. ఇక్కడ మీరు పక్క జరగాలి. మీరు పక్క జరగాలి బాబు. పక్క జరగ. మళ్ళీ చెప్తున్నాము. రైట్ సైడ్ ఉన్న స్టేజీలో మనకి ఏదైతే సెట్ ఉందో ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏఎన్ఎం, జిఎన్ఎం, ఫార్మసీ అనేది ప్లీజ్. ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా అది సీరియల్ ప్రకారం వెళ్ళాలి. సీరియల్ ప్రకారం ఏదైతే పైన పడ్డట్టు ఉంటే బాగుంటుంది. సో అందరు కూర్చోండి. అందరు మీకు ఎంతగానో సార్ ఎంప్లాయ్ చేస్తారు. మీకు టెంట్లు ఉన్నాయి, అక్కడ కూర్చోండి. సీరియల్ ప్రకారం రండి అందరూ. సో అందరికీ అవకాశం ఇవ్వాలి. సీరియల్ ప్రకారం రండి. అదే సీరియల్ ప్రకారమే పంపిస్తున్నారు. మీ సీరియల్ చూసుకొని రండి. సీరియల్ చూసుకొని రండి. సీరియల్ లేకుండా రాకండి. టైం వేస్ట్ చేసుకొని కూర్చోండి. 1 to 20 మాత్రమే చెప్పినాం. నెంబరు 1 to 20 మాత్రమే చెప్పినాం. 1 to 20 వెళ్ళు. 20 వరకు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం హెచ్ఆర్ఏ కూడా సపోర్ట్ ఇవ్వండి. అండ్ సీరియల్ ప్రకారమే రండి. సీరియల్ ప్రకారం ప్లీజ్. సీరియల్ ప్రకారం రండి. మీ సీరియల్ దూరం ఉన్న వాళ్ళు కూర్చోండి. ఇంకా అవకాశం ఉంది. 1 to 20 మాత్రమే. ఐటీఐ, డిప్లొమా, ఏఎన్ఎం, జిఎన్ఎం వాళ్ళే ఉంటారు. సీరియల్ ప్రకారం వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ లో డిగ్రీ వాళ్ళకి ఉంటుంది అవకాశం, ఎంబీఏ వాళ్ళకి ఉంటుంది, ఫార్మసీ వాళ్ళకి ఉంటుంది. సో మిగతా ఆపండి. అది కూడా సీరియల్ ప్రకారం వెళ్ళండి ప్లీజ్. దయచేసి అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ 1 to 20 కౌంటర్ వరకే ఇక్కడ ఉన్నాయి. 1 to 20 మీకు ఇచ్చిన కౌంటర్ లో మీరు ఏ కౌంటర్ అనేది ఒక 5 minutes 10 minutes కూర్చుంటే ఫ్రీ అవుతుంది. 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. వాళ్ళు అయిన తర్వాత మీరు తీసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూ తీసుకోబడుతుంది. ఎవరు కూడా నెట్టుకోవద్దు. బాబు కూర్చోండి. అంతా అక్కడ టెంట్ కింద కూర్చోండి. ఫ్రీగా కూర్చోండి. ఒక 10 minutes అయితే ఫ్రీ అవుతుంది. అందరిని తీసుకుంటాం. ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక 1 to 2 minutes కాబట్టి అందరికి అవకాశం వస్తుంది. దయచేసి మహిళలు, ఉమెన్స్ ప్లీజ్ కూర్చోండి అక్కడ.
వాళ్ళు గౌరవ ఎస్పీ గారు మీకోసం ఏర్పాటు చేయబడ్డది, నిరుద్యోగుల కోసం. దయచేసి కొంచెం వింటే మీకు ఈజీ అవుతుంది. మాకు కూడా